హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 272వ నామం, 4 అక్షరాల నామం సదాశివ. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం సదాశివాయే నమః అని చెప్పుకోవాలి. సదాశివ అంటే సదాశివ స్వరూపిణి. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. శుద్ధ సత్వలక్షణం కలిగిన తను మహాప్రళయంలో కూడా సాక్షిభూతుడుగా ఉంటాడు. పునఃసృష్టి కార్యక్రమానికి అనుగ్రహిస్తాడు. ఎట్టి సదాశివుడితో అభేదం లేనటువంటిది అమ్మ. అందుకే ఆవిడ్ని సదాశివ అని పిలుస్తారు. ఈ నామం సదాశివుడితో అభేదము కలది అని చెప్పుకోవాలి. ఎల్లప్పుడూ శుభాలను కలిగించి మంగళాలను చూపించేవాడు సదాశివుడు. అట్టి రూపంలో ఉన్నదే అమ్మవారు కూడా. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ నామజపం చేసుకొని వెళితే అంతా శుభం జరుగుతుంది. దీన్ని లలితా సహస్రనామంతో కనుక సంపుటీకరణ చేస్తే నిత్యం ధ్యానం జపం చేయటం, వీటి వల్ల అసత్య దోషాలు తొలగుతాయి. ఉద్యోగంలో పురోగతి కోసం దీన్ని రోజు సంపుటీకరణతో మండలం రోజులు జపించాలి. ఓం ఐం హ్రీం శ్రీం సదాశివాయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.